టీడీపీ లెజెండ్ నారా లోకేష్ అని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు కొనియాడారు. పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో యువగళం ద్వారా రాష్ట్రమంతా పర్యటించి ప్రజలతో మమేకమయ్యారన్నారు. రాష్ట్రంలో పార్టీ తిరిగి అధికారంలోకి రావడం వెనుక నారా లోకేష్ కృషి ఎంతో ఉందన్నారు. ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి రాష్ట్రానికి విరివిగా పరిశ్రమలు తీసుకొచ్చి లక్షలాది మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించారన్నారు. టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ నేడు బాధ్యతలు స్వీకరించడం పట్ల ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ప్రత్యేకంగా అభినందించారు. యువనేత నారా లోకేష్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో టీడీపీ మరింత పటిష్టమవుతుందని తెలిపారు. ఈరోజు మన యువ నాయకులు అదేవిధంగా ఐటీ ఎడ్యుకేషన్ మంత్రివర్యులు ఆయన ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేసినందుకు మనస్ఫూర్తిగా మన జిల్లా తరఫున అదేవిధంగా మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరి తరఫున కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆయన ఒక మైల్ రాయి ఇది. ఆయన అంతకుముందు అపోజిషన్లో కూడా ఏ విధంగా సర్వీస్ చేశాడు, ఏ విధంగా యువగలంలో కూడా అన్ని వర్గాలలో కష్ట నష్టాలు తెలుసుకొని ఈరోజు పూర్తిగా ఎన్నో కంపెనీలు ఈరోజు రావడానికి మూల కారణకుడుగా ఈరోజు రాష్ట్రాన్ని కూడా అనేక విధాలుగా కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంలో చేయటం జరుగుతూ ఉంది. కాబట్టి అలాంటి యంగ్ డైనమిక్ మన నాయకుడు ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్ కావటం చాలా సంతోషమైన విషయం. తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజలు ఇంకా ముందుకెళ్ళటానికి, రాష్ట్రం కూడా ముందుకు తీసుకెళ్ళడానికి అన్ని విధాలు కూడా కృషి చేసే కార్యక్రమాలు కూడా జరుగుతాయని చెప్పి కూడా తెలియజేస్తాం. పార్టీ కూడా ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్తో పాటు స్టేట్ సెంట్రల్ కమిటీ, స్టేట్ కమిటీ అన్నీ కూడా ఎవరికైతే ఈరోజు పదవులు వాళ్ళందరూ కూడా తీసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. తప్పకుండా అందరం కూడా కలిసి పనిచేయాలి, అందరూ కూడా కలిసి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు అనేక పథకాలు కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మన సూపర్ 6 కానీ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మనం అన్నీ కూడా చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రజలకు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేని వాతావరణం ఈరోజు జరుగుతూ ఉంది. అదివరకు ఎక్కడ గొడవలు జరుగుతాయా, గంజాయి పరిస్థితి, కబ్జాల పరిస్థితి, రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. ఈరోజు ప్రజలు కూడా పీస్ఫుల్గా ఉన్నారు. పీస్ఫుల్గా అన్ని ప్రాంతాల్లో కూడా ఎక్కడా కూడా ఇబ్బంది లేని వాతావరణం ఈరోజు మన రాష్ట్రంలో జరుగుతూ ఉంది. కాబట్టి అందరం కూడా కలిసి ఎవరైతే ఈరోజు కమిటీలో తీసుకున్నారో అందరూ కూడా కలిసి అన్ని నియోజకవర్గాల్లో కూడా ముందుకు తీసుకెళ్లేదానికి అందరం కూడా కలిసి పనిచేస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramananursinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.